అందరికీ నమస్కారం. నేను మీ పల్లె సతీష్. ఈ వీడియోలో ఒలింపిక్ క్రీడల గురించి తెలుసుకుందాం. ఒలింపిక్ క్రీడలు. ప్రాచీన ఒలింపిక్ క్రీడలు క్రీస్తుపూర్వం 776లో గ్రీసులో ప్రారంభమయ్యాయి. ఆధునిక ఒలింపిక్ క్రీడలు క్రీస్తు శకం 1896లో గ్రీసు రాజధాని ఏథెన్స్లో ఫ్రాన్స్కు చెందిన పియరీ డి కౌబర్టిన్ కృషి ఫలితంగా ఆవిర్భవించినాయి. ఈయనను ఆధునిక ఒలింపిక్ క్రీడల పితామహుడుగా అంటారు. 1896లో ఏథెన్స్ ఒలింపిక్స్లో కేవలం 14 దేశాలు మాత్రమే పాల్గొన్నాయి. ఈ ఒలింపిక్స్ క్రీడలను ప్రతి 4 ఏళ్లకోసారి నిర్వహిస్తున్నారు. వీటినే వేసవి ఒలింపిక్స్ అని కూడా అంటారు. శీతాకాలం ఒలింపిక్ క్రీడలు 1924లో ప్రారంభమయ్యాయి. ఈ ఒలింపిక్ క్రీడల్లో మహిళలు మాత్రమే పాల్గొనే అవకాశం 1900 సంవత్సరం నుండి క్రీడల నుండి ప్రారంభమైంది. మహిళల పార్టిసిపేషన్. ఒలింపిక్కు అసలు ఆతిథ్యం ఇవ్వని ఖండం ఆఫ్రికా ఖండం. మొదటి ప్రపంచ యుద్ధం వలన 1916లోను, రెండవ ప్రపంచ యుద్ధం వలన 1940, 1944 సంవత్సరాల్లోనూ ఈ క్రీడలు నిర్వహించలేదు. దక్షిణార్ధగోళంలో తొలిసారి ఒలింపిక్స్లో 1956లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగాయి. ఒలింపిక్ క్రీడల మస్కట్ను 1972లో మ్యూనిచ్లో జరిగిన క్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టారు. పియరీ డి కౌబర్టిన్ సలహా మేరకు 1913లో ఒలింపిక్ పతాకం తయారు చేయబడింది. ఒలింపిక్ పతాకమును 1920లో బెల్జియంలో ఆంట్వెర్ప్ స్టేడియంలో మొదటిసారిగా ఎగురవేశారు. ఈ పతాకం పొడవు వెడల్పుల నిష్పత్తి 3:2. ఒలింపిక్ పథకంలో ఉండే రింగులు 5 రింగులు ఈ 5 ఖండాలను సూచిస్తాయి. పై వరుసలో 3 రింగులు, కింది వరుసలో 2 రింగులు ఉంటాయి. ఈ 5 రింగులు నీలం రింగు ఐరోపా ఖండాన్ని తెలియజేస్తుంది, నలుపు రంగు ఆఫ్రికా ఖండాన్ని తెలుపుతుంది, ఎరుపు రింగు అమెరికా ఖండాన్ని తెలియజేస్తుంది, ఆకుపచ్చ రింగు ఆస్ట్రేలియా ఖండాన్ని తెలియజేస్తుంది, పసుపు రింగు ఆసియా ఖండాన్ని సూచిస్తాయి. ఒలింపిక్ జ్యోతి మొదట 1928 ఆమ్స్టర్డామ్ క్రీడల్లో వెలిగించారు. ఆధునిక ఒలింపిక్ జ్యోతి 1936 బెర్లిన్ క్రీడల్లో ప్రారంభించారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ IOC పియరీ డి కౌబర్టిన్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీని 1894 జూన్ 23న స్థాపించి ఒలింపిక్ క్రీడలను పునరుద్ధరణకు కృషి చేశాడు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ IOC ప్రధాన కార్యాలయము స్విట్జర్లాండ్లోని లూసాన్లో కలదు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ IOC అధ్యక్షులు మొదటి అధ్యక్షుడు డెమిత్రియాస్ వికెలాస్ గ్రీస్ దేశం 1894 నుంచి 1896 మధ్య అధ్యక్షుడిగా ఉన్నాడు. రెండవ అధ్యక్షుడు పియరీ డి కౌబర్టిన్ ఫ్రాన్స్ దేశం. 8వ అధ్యక్షుడు జాక్వెస్ రోగే బెల్జియం. 9వ అధ్యక్షుడు థామస్ బాచ్ జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి. 2013 నుంచి ఉన్నాడు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో సభ్య దేశాల సంఖ్య 204. ఒలింపిక్స్ ఆతిథ్య నగరాలు కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ ఇచ్చారు. 1896లో గ్రీస్లోని ఏథెన్స్, 1900 సంవత్సరం ఫ్రాన్స్లోని ప్యారిస్, 1924లో ఫ్రాన్స్లోని పారిస్, 2012లో లండన్, 2016లో బ్రెజిల్లోని రియో డి జెనెరో, 2020 టోక్యో జపాన్. టోక్యోలో 1964లో కూడా ఒలింపిక్స్ నిర్వహించింది. రెండవసారి నిర్వహించిన తొలి ఆసియా నగరం ఈ టోక్యో. కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020 క్రీడలను 2021 జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు నిర్వహించడం జరిగింది. 2024 ప్యారిస్ ఫ్రాన్స్లో జరగనుంది ఒలింపిక్స్. 2028లో లాస్ ఏంజల్స్ అమెరికాలో జరగనుంది. 2032లో బ్రిస్బేన్ ఆస్ట్రేలియాలో జరగనుంది. రెండవసారి 2000 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో, తొలిసారిగా 1956లో మెల్బోర్న్లో, రెండవసారి 2000 సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్స్లో క్రీడలు నిర్వహించారు. దీంతో అమెరికా తర్వాత 3 వేర్వేరు నగరాల్లో ఒలింపిక్స్ను నిర్వహించే అవకాశం దక్కిన దేశం ఆస్ట్రేలియా కావడం విశేషం. ఒలింపిక్స్కు అత్యధికంగా 4 సార్లు ఆతిథ్యం ఇచ్చిన దేశం అమెరికా. 1904, 1932, 1984,
1996 ఒలింపిక్స్ను అత్యధికంగా 3 సార్లు నిర్వహించిన నగరం లండన్ నగరం 1908, 1948, 2012. 2016 ఆగస్టులో ఒలింపిక్ క్రీడలు తొలిసారి ఒక దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్లో జరిగాయి. ప్రతి ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించిన ఏకైక దేశం బ్రిటన్. ఇక టోక్యో ఒలింపిక్స్ 2020 విశేషాలను ఒకసారి చూసినట్టయితే, టోక్యో ఒలింపిక్స్ 2021 జూలై 23న ప్రారంభమై 2021 ఆగస్టు 8న ఘనంగా ముగిశాయి. కరోనా కారణంగా సంవత్సరం పాటు వాయిదా పడిన ఈ క్రీడలను మార్కెటింగ్, ఇతర కారణాల వల్ల టోక్యో ఒలింపిక్స్ 2020గానే పరిగణిస్తున్నారు. టోక్యోలో ఉన్న జపాన్ నేషనల్ స్టేడియంలో జపాన్ రాజు నరుహిటో 2021 జూలై 23న ఈ క్రీడలను ప్రారంభించారు. ఈ క్రీడల మోటో యునైటెడ్ బై ఎమోషన్. మొత్తం క్రీడాంశాలు 33. టోక్యో ఒలింపిక్స్లో తొలి స్వర్ణ పతకాన్ని సాధించినది చైనా షూటర్ కియాన్ యాంగ్ 2021 జూలై 24న జరిగిన మ్యాచ్లో. టోక్యో ఒలింపిక్స్లో అగ్రస్థానంలో నిలిచిన దేశం అమెరికా. 2021 ఆగస్టు 8న ముగిసిన టోక్యో ఒలింపిక్స్లో అమెరికా 39 స్వర్ణ పతకాలతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 113 పతకాలు గెలుచుకుంది. పతకాల పట్టిల్లో మొదటి 5 దేశాలు అమెరికా 39 స్వర్ణాలు, 41 రజతాలు, 33 కాంస్యాలు, మొత్తం 113 పతకాలతో పట్టీలో ప్రథమ స్థానంలో ఉంది. చైనా 38 స్వర్ణాలు, 32 రజతాలు, 18 కాంస్యాలు, మొత్తం 88 పతకాలు. జపాన్ 27 స్వర్ణాలు, 14 రజతాలు, 17 కాంస్యాలు, మొత్తం 58 పతకాలతో 3వ స్థానంలో ఉంది. 4వ స్థానంలో బ్రిటన్ 22 స్వర్ణాలు, 21 రజతాలు, 22 కాంస్యాలతో మొత్తం 65 పతకాలు సాధించింది. ROC రష్యా 5th ప్లేసు 20 స్వర్ణాలు, 28 రజతాలు, 23 కాంస్యాలు, మొత్తం 71 పతకాలు. భారత్ 48వ స్థానంలో ఉంది. భారత్లో 1 స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలు, మొత్తం 7 పతకాలు సాధించి 48వ ప్లేస్లో నిలిచింది. ఒలింపిక్స్లో భారత్ 1900 సంవత్సరంలో జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో తొలిసారిగా భారత్ పాల్గొంది. ఈ క్రీడల్లో భారత్ తరపున పాల్గొన్న బ్రిటిష్ పౌరుడు నార్మన్ ప్రిచర్డ్ 200 మీటర్ల పరుగు పందెం, 200 మీటర్ల హార్డిల్స్లో 2 రజత పతకాలు సాధించాడు. ఆ తర్వాత 1904, 1908, 1912లో భారత్ పాల్గొనలేదు. 1920 నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఒలింపిక్స్లలో భారత్ పాల్గొంది. భారత్కు ఎప్పుడు ఏ పతకాలు వచ్చాయో స్వాతంత్రానంతరం చూస్తే 1952వ సంవత్సరంలో కాంస్య పతకము రెజ్లింగ్ క్రీడ తరపున కాషాబా జాదవ్కి వచ్చింది. 1996లో టెన్నిస్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది లియాండర్ పేస్. 2000 సంవత్సరంలో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది కరణం మల్లీశ్వరి. 2004 సంవత్సరంలో షూటింగ్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది రాజవర్ధన్ రాథోడ్. 2008 సంవత్సరంలో షూటింగ్ విభాగంలో వ్యక్తిగతంగా స్వర్ణ పతకం సాధించింది అభినవ్ బింద్రా. 2008లోనే బాక్సింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించింది విజేందర్. 2008లోనే రెజ్లింగ్లో కాంస్య పతకాన్ని సాధించింది సుశీల్ కుమార్. 2012లో షూటింగ్లో రజత పతకం విజయ్ కుమార్, రెజ్లింగ్లో రజత పతకం సుశీల్ కుమార్, షూటింగ్లో కాంస్య పతకం గగన్ నారంగ్, బ్యాడ్మింటన్లో కాంస్య పతకం సైనా నెహ్వాల్, బాక్సింగ్లో కాంస్య పతకం మేరీ కోమ్, రెజ్లింగ్లో కాంస్య పతకం యోగేశ్వర్ దత్. 2016లో బ్యాడ్మింటన్లో రజత పతకం పివి సింధు, 2016లోనే రెజ్లింగ్లో కాంస్య పతకం సాక్షి మాలిక్. 2020 టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని సాధించింది నీరజ్ చోప్రా. 2020లో వెయిట్ లిఫ్టింగ్ రజత పతకం మీరాబాయి చాను, రెజ్లింగ్లో రజత పతకం సాధించింది రవికుమార్ దహియా, బాక్సింగ్లో కాంస్య పతకం లవ్లీనా బోర్గుహైన్, బ్యాడ్మింటన్లో కాంస్య పతకం పివి సింధు,
రెజ్లింగ్లో కాంస్య పథకం బజరంగ్ పూనియా. జట్టుగా పథకాలు హాకీ 8 స్వర్ణాలు 1928, 1932, 1936, 1948, 1952, 1956, 1964, 1980. ఒక రజతం 1960. 8 స్వర్ణాలు ఈ మ్యాచ్లో వచ్చాయి. ఒక రజతం 1960లో వచ్చింది. 3 కాంస్యాలు 1968, 1972, 2020లో ఈ హాకీ జట్టు ఎక్కువ పథకాలు సాధించింది. వరుసగా 2 ఒలింపిక్స్లో 2008, 2012లో వ్యక్తిగత పథకాలు సాధించిన తొలి భారతీయుడు సుశీల్ కుమార్ రెజ్లర్. ఒలింపిక్స్లో వ్యక్తిగత విభాగంలో భారత్కు అత్యధిక పథకాలు అందించిన క్రీడాంశం రెజ్లింగ్. ఒలింపిక్స్లో వ్యక్తిగతంగా స్వర్ణ పథకం సాధించిన తొలి భారతీయుడు అభినవ్ బింద్రా, రెండవ వ్యక్తి నీరజ్ చోప్రా. టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్ టోక్యో ఒలింపిక్స్లో 1 స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 7 పథకాలు గెలిచి పథకాల స్థానంలో 48వ స్థానంలో నిలిచింది. టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ చోప్రాకు స్వర్ణ పథకం. పురుషుల జావెలిన్ త్రోలో హర్యానాకు చెందిన నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించాడు. ఆగస్టు 7న జరిగిన మ్యాచ్లో జావెలిన్ త్రోలో ఫైనల్లో 87.58 మీటర్ల ప్రదర్శనతో స్వర్ణం దక్కించుకున్నాడు. ఒలింపిక్స్ చరిత్రలో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం తెచ్చిన 2వ భారత క్రీడాకారుడుగా నీరజ్ చోప్రా చరిత్రకెక్కాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో షూటింగ్ విభాగంలో అభినవ్ బింద్రా భారత్కు తొలి స్వర్ణం అందించాడు. రజత పథకం సాధించిన మీరాబాయి చాను. టోక్యో ఒలింపిక్స్లో తొలి రోజు జూలై 24న జరిగిన మహిళల వెయిట్ లిఫ్టింగ్లో ఈవెంటులో 49 కేజీల విభాగంలో మణిపూర్కు చెందిన మీరాబాయి చాను రజత పథకాన్ని గెలుచుకుంది. మీరా మొత్తం 202 కేజీల బరువెత్తి సిల్వర్ మెడల్ దక్కించుకుంది. ఒలింపిక్స్లో భారత్ తరపున రజత పథకం నెగ్గిన 2వ మహిళా క్రీడాకారిణిగా, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాంశాల్లో పథకం సాధించిన 2వ క్రీడాకారిణిగా, ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్లో రజతం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా, తొలి రోజే భారత్ ఖాతాలో పథకం చేరడం ఒలింపిక్స్ చరిత్రలో ఇదే తొలిసారి. ఇక్కడ ఒలింపిక్స్ సాధించిన విజేతలు ఫోటోలు ఉన్నాయి. రజత పథకాన్ని గెలుచుకున్న రవికుమార్ దహియా. ఒలింపిక్స్ రెజ్లింగ్లో ఇండియన్ రెజ్లర్ రవికుమార్ దహియా 57 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించాడు. రజత పథకాన్ని గెలిచిన 2వ ఇండియన్ రెజ్లర్గా నిలిచాడు. పూసర్ల వెంకట పివి సింధుకు కాంస్య పథకం. టోక్యో ఒలింపిక్స్ 2020లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్లో పివి సింధు కాంస్య పథకాన్ని సాధించింది. 2016 రియో ఒలింపిక్స్లో రజతం గెలుచుకున్న సింధు ఇప్పుడు కంచు పథకం అందుకొని ఈ ఘనత సాధించిన 2వ భారత ప్లేయర్గా, తొలి మహిళగా ఘనత సృష్టించింది. పివి సింధు కంటే ముందు రెజ్లర్ సుశీల్ కుమార్ ఒలింపిక్ క్రీడల్లో 2 వ్యక్తిగత పథకాలు సాధించిన భారత ప్లేయర్గా ఘనత సాధించాడు. ఒలింపిక్స్లో లవ్లీనా బోర్గోహైన్కు కాంస్య పథకం. టోక్యో ఒలింపిక్స్లో భారత మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ 69 కేజీల విభాగంలో కాంస్య పథకం సాధించింది. దీంతో విశ్వ క్రీడల్లో విజేందర్ సింగ్ 2008, మేరీకోమ్ 2012 తర్వాత పథకం నెగ్గిన 3వ బాక్సర్గా లవ్లీనా ఘనత వహించింది. ఆగస్టు 4, 2021 మ్యాచ్లో. ఒలింపిక్స్లో కాంస్య పథకాన్ని గెలుచుకున్న హాకీ జట్టు. టోక్యో ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పథకాన్ని గెలుచుకుంది. కాంస్య పథక పోరులో భారత్ 5-4 గోల్స్ తేడాతో జర్మనీని ఓడించింది. 1908 మాస్కో ఒలింపిక్స్ తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ భారత ఖాతాలో మరో హాకీ పథకం చేరింది. భారత జట్టుకు మన్ప్రీత్ సింగ్ సారథ్యం వహించాడు. ఒలింపిక్స్లో బజరంగ్ పూనియాకు కాంస్య పథకం లభించింది. టోక్యో ఒలింపిక్స్లో హర్యానాకు చెందిన భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా కాంస్య పథకం సాధించాడు. ఆగస్టు 7న జరిగిన పురుషుల ఫ్రీస్టైల్ 65 కేజీల విభాగంలో కాంస్య పథకం పోరులో బజరంగ్ దౌలత్ నియాజ్ జెకోవ్ కజకిస్తాన్పై గెలిచి కాంస్యాన్ని చేజిక్కించుకున్నాడు. ఈ విధంగా వీరు ఒలింపిక్స్లో మెడల్స్ సాధించిన వ్యక్తులు నీరజ్ చోప్రా, పివి సింధు.
టోక్యో ఒలింపిక్స్ 2021 జూలై 23న ప్రారంభమై 2021 ఆగస్టు 8న ఘనంగా ముగిశాయి. కరోనా కారణంగా సంవత్సరం పాటు వాయిదా పడిన ఈ క్రీడలను మార్కెటింగ్, ఇతర కారణాల వల్ల టోక్యో ఒలింపిక్స్ 2020గానే పరిగణిస్తున్నారు. జపాన్ రాజధాని టోక్యోలో ఉన్న జపాన్ నేషనల్ స్టేడియంలో జపాన్ రాజు నరుహిటో 2021 జూలై 23న ఈ క్రీడలను ప్రారంభించగా, జపాన్ టెన్నిస్ క్రీడాకారిణి నయోమి ఒసాకా ఒలింపిక్ జ్యోతిని వెలిగించారు. టోక్యో ఒలింపిక్స్ నినాదం మోటో యునైటెడ్ బై ఎమోషన్. టోక్యో ఒలింపిక్స్ మాస్కట్ మిరై తోవా. టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న మొత్తం క్రీడాంశాలు 33. టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న మొత్తం ఈవెంట్స్ 339 ఈవెంట్స్. గత డోపింగ్ కేసుల కారణంగా రష్యా దేశంపై నిషేధం కొనసాగుతున్న డోపింగ్తో సంబంధం లేని రష్యా క్రీడాకారులకు టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చారు. వీరందరూ రష్యా ఒలింపిక్ కమిటీ ROC పేరిట బరిలోకి దిగారు. టోక్యో ఒలింపిక్స్లో అగ్రస్థానంలో నిలిచింది అమెరికా. 2021 ఆగస్టు 8న ముగిసిన టోక్యో ఒలింపిక్స్లో అమెరికా 39 స్వర్ణాలతో పతకాల పట్టీలో అగ్రస్థానంలో నిలిచింది. పతకాల పట్టీలో మొత్తం టాప్ 10 దేశాలు. అమెరికా 39 స్వర్ణాలు, 41 రజతాలు, 33 కాంస్యాలు, మొత్తం 113 పతకాలతో పట్టీలో ప్రథమ స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో చైనా 38 స్వర్ణాలు, 32 రజతాలు, 18 కాంస్యాలు, మొత్తం 88 పతకాలతో రెండవ స్థానం. మూడవ స్థానంలో జపాన్ 27 స్వర్ణాలు, 14 రజతాలు, 17 కాంస్యాలతో మొత్తం 58 పతకాలతో మూడవ స్థానం. నాలుగో స్థానంలో బ్రిటన్ 22 స్వర్ణాలు, 21 రజతాలు, 22 కాంస్యాలు, మొత్తం 65 పతకాలతో పట్టీలో నాలుగో స్థానం. ROC రష్యా 20 స్వర్ణాలు, 20 స్వర్ణాలు, 28 రజతాలు, 23 కాంస్యాలు, మొత్తం 71 పతకాలతో ROC రష్యా 5వ స్థానంలో ఉంది. భారత్ 48వ స్థానం, 1 రజతం, 2 కాంస్యాలు, 1 రజతం, 1 స్వర్ణము, 2 రజతాలు, 4 కాంస్యాలు, మొత్తం 7 పతకాలతో భారత్ పతకాల పట్టీలో 4వ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు జరిగిన ఒలింపిక్ చరిత్రలో అత్యధిక పతకాలు గెలిచిన దేశం అమెరికా. 48వ స్థానంలో భారత్. టోక్యో ఒలింపిక్స్లో భారత్ నుంచి 18 క్రీడాంశాల్లో 128 మంది క్రీడాకారులు బరిలోకి దిగారు. టోక్యో ఒలింపిక్స్లో 1 స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 7 పతకాలు సాధించిన భారత్ ఒలింపిక్స్ చరిత్రలో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. పతకాల పట్టీలో భారత్ 48వ స్థానంలో నిలిచింది. ఫ్లాగ్ బేరర్స్గా మేరీకోమ్, మన్ప్రీత్. టోక్యో ఒలింపిక్స్లో ప్రారంభోత్సవంలో మహిళా బాక్సర్ మేరీకోమ్, పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ భారత బృందానికి పతాకదారులుగా ఫ్లాగ్ బేరర్స్గా వ్యవహరించారు. చైనాకు టోక్యో ఒలింపిక్స్లో తొలి స్వర్ణం. టోక్యో ఒలింపిక్స్ 2020లో జూలై 24న జరిగిన తొలి మెడల్ ఈవెంట్లో మహిళల 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్లో చైనా షూటర్ కియాన్ యాంగ్ విజేతగా నిలిచింది. టోక్యో తొలి స్వర్ణం తన దేశానికి దక్కేలా చేసింది. ఫైనల్లో యాంగ్ 251.8 పాయింట్లతో ఒలింపిక్ రికార్డుతో పాటు పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. గలాషినా రష్యా ఒలింపిక్ కమిటీ తరపున రజతం, నీనా క్రిస్టెన్ స్విట్జర్లాండ్ కాంస్యాన్ని సాధించారు. ఒలింపిక్స్లో వరుసగా 8 సార్లు పాల్గొన్న క్రీడాకారిణి ఉజ్బెకిస్తాన్ జిమ్నాస్ట్ ఒక్సానా చూసోవిటినా ఒలింపిక్స్లో వరుసగా 8 సార్లు పాల్గొన్న క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. ఆమె 1992 నుంచి ప్రతి ఒలింపిక్స్లో పాల్గొంటుంది. 4x100 మీటర్ రిలేలో ప్రపంచ రికార్డు. జూలై 25న జరిగిన టోక్యో ఒలింపిక్ స్విమ్మింగ్లో మహిళల 4x100 మీటర్స్ ఫ్రీ స్టైల్ రిలే రేసులో బ్రోంటీ క్యాంప్బెల్, మెగ్ హ్యారిస్, ఎమ్మా మెకియోన్, కేట్ క్యాంప్బెల్లతో కూడిన ఆస్ట్రేలియా జట్టు కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. ఈ క్రమంలో వరుసగా 3వ ఒలింపిక్స్లో స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఆర్చరీలో 25 ఏండ్ల ఒలింపిక్ రికార్డు బద్దలు. తొలి ఒలింపిక్ రికార్డు జూలై 23న నమోదైంది. మహిళల ఆర్చరీ క్వాలిఫైయింగ్ రౌండ్లో దక్షిణ కొరియా ఆర్చర్ ఆన్ సన్ 25 ఏళ్లుగా చెక్కు చెదరని రికార్డును బద్దలు కొట్టింది.
క్వాలిఫైయింగ్లో ఆన్సన్ 680 పాయింట్లు స్కోర్ చేసింది. ఈ క్రమంలో 673 పాయింట్లతో 1996 అట్లాంటా ఒలింపిక్స్లో లీనా హిరాసిమెంకో ఉక్రెయిన్ దేశానికి చెందిన ఈమె నెలకొల్పిన రికార్డును ఆన్సన్ సవరించింది. ఒలింపిక్స్లో తొలిసారి ప్రవేశపెట్టిన క్రీడ స్కేట్ బోర్డింగ్. టోక్యో ఒలింపిక్స్ 2020లో భాగంగా జూలై 26న నిర్వహించిన స్కేట్ బోర్డింగ్ పోటీల మహిళల విభాగం స్ట్రీట్ ఈవెంట్లో జపాన్కు చెందిన నిషాయా మొమిజీ 13 ఏళ్ల వయసున్న ఈమె స్వర్ణం పతకం సాధించింది. ఒలింపిక్స్లో స్వర్ణ పతకం నెగ్గిన అతి చిన్న దేశం. ఒలింపిక్ క్రీడల చరిత్రలో బెర్ముడా దేశానికి తొలి స్వర్ణ పతకం లభించింది. టోక్యోలో 2021 జూలై 27న నిర్వహించిన ట్రయాథ్లాన్ పోటీల్లో బెర్ముడాకి చెందిన 33 ఏళ్ల ట్రయాథ్లెట్ ఫ్లోరా డఫీ విజేతగా నిలిచి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఫలితంగా ఒలింపిక్ స్వర్ణం నెగ్గిన అతి చిన్న దేశంగా బెర్ముడా గుర్తింపు పొందింది. వెయిట్ లిఫ్టింగ్లో స్వర్ణం నెగ్గిన అతిపెద్ద వయస్కుడు. టోక్యో ఒలింపిక్స్ 2020లో భాగంగా 2021 జూలై 31న నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ పోటీలో చైనాకు చెందిన లియు జెయుజూన్ విజేతగా నిలిచాడు. పురుషుల 81 కేజీల వెయిట్ కేటగిరీలో బరిలోకి దిగిన 37 ఏళ్ల జియోజూన్ 374 కేజీల స్నాచ్లో 170, క్లీన్ ఆర్ జెర్క్లో 204 బరువు ఎత్తి ఒలింపిక్ రికార్డుతో పాటు పసిడి పతకాన్ని సాధించాడు. అలాగే ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో వెయిట్ లిఫ్టింగ్లో స్వర్ణ పతకం నెగ్గిన అతిపెద్ద వయస్కుడిగా ఇతను చరిత్రకెక్కాడు. టేబుల్ టెన్నిస్లో చైనాకు స్వర్ణం. ఒలింపిక్స్లో జూలై 29న నిర్వహించిన టేబుల్ టెన్నిస్లో మహిళల సింగిల్స్లో చైనా స్వర్ణ పతకాన్ని సాధించింది. 1988లో సియోల్లో ఒలింపిక్స్లో టేబుల్ టెన్నిస్ను ప్రారంభించినప్పటి నుంచి ఈ పోటీలో స్వర్ణం గెలవడం చైనాకు వరుసగా ఇది 9వసారి. చెన్ మెంగ్ స్వర్ణం సాధించింది. 400 మీటర్ల హార్డిల్స్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన అథ్లెట్. పురుషుల 400 మీటర్ల హార్డిల్స్లో నార్వే అథ్లెట్ కర్స్టెన్ వార్హోమ్ నూతన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టోక్యో ఒలింపిక్స్ 2020లో భాగంగా ఆగస్టు 3న జరిగిన పురుషుల 400 మీటర్ల హార్డిల్స్ పోటీల్లో ఫైనల్లో అతను 45.94 సెకండ్లలో గమ్యాన్ని చేరి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఈ క్రమంలో అతడు 46.70 సెకండ్లతో గతంలో తన పేరిటి ఉన్న ప్రపంచ రికార్డును 1992 బార్సిలోనా ఒలింపిక్స్లో కెవిన్ యంగ్ అమెరికా 46.78 సెకండ్లు సాధించిన ఒలింపిక్ రికార్డును అధిగమించాడు. రాయ్ బెంజమిన్ అమెరికా, రాజధాని ఆలిసన్ డాస్ శాంటోస్ బ్రెజిల్ కాంస్యాన్ని అందుకున్నారు. పురుషుల 200 మీటర్లలో స్వర్ణం నెగ్గిన గ్రాసీ. టోక్యో ఒలింపిక్స్లో పురుషుల 200 మీటర్ల పరుగులో కెనడా అథ్లెట్ ఆండ్రీ డి గ్రాసీ విజేతగా నిలిచారు. 2021 ఆగస్టు 4న జరిగిన పురుషుల 200 మీటర్ల పరుగులో 19.62 సెకండ్లలో గమ్యానికి చేరిన బంగారు పతకాన్ని సాధించాడు. ఒలింపిక్స్లో గ్రాసీకి 5వ పతకం. అధిక మెడల్స్ సాధించిన అథ్లెట్గా ఆలిసన్ ఫెలిక్స్. అమెరికా తరపున ఒలింపిక్స్లో అత్యధిక పతకాలు గెలిచిన అథ్లెట్. ట్రాక్ అండ్ ఫీల్డ్గా ఆలిసన్ ఫెలిక్స్ 11 పతకాలు, 7 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్యం కొత్త ఘనతను తన పేరిట లిఖించుకుంది. ఈసారి ఆమె 2 పతకాలు సాధించింది. ఓవరాల్గా క్లార్క్ లూయిస్ 10 పతకాల రికార్డును అధిగమించింది. 1500 మీటర్ల పరుగులో స్వర్ణం నెగ్గిన రెండో అతి పిన్న వయస్కుడు. తొలిసారి ఒలింపిక్స్లో పాల్గొన్న నార్వే అథ్లెట్ జాకబ్ ఇన్ జెబ్రిగ్స్టెన్ పురుషుల 1500 మీటర్ల పరుగులో స్వర్ణాన్ని సాధించాడు ఆగస్టు 7న. తద్వారా 1500 మీటర్ల పరుగుల పందెంలో స్వర్ణం నెగ్గిన రెండో అతి పిన్న వయస్కుడిగా 20 ఏళ్ల జాకబ్ నిలిచాడు. వరుసగా 4 ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాలు నెగ్గిన రెజ్లర్. క్యూబా మల్లయోధుడు మిజైన్ లోపెజ్ నూనెజ్ టోక్యో ఒలింపిక్స్లో 130 కేజీల విభాగంలో విజేతగా నిలిచి
వరుసగా 4 ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణ పతకాలు గెలిచిన తొలి రెజ్లర్గా గుర్తింపు పొందాడు. సైక్లింగ్లో పతకం గెలిచిన తొలి ఆస్ట్రియా అథ్లెట్. మహిళల సైక్లింగ్ రేసులో అన్నా కెసినోఫర్ ఫేవరెట్లను వెనక్కి నెట్టి విజేతగా నిలిచింది. పసిడి పట్టేసింది. తద్వారా 125 ఏళ్లలో ఒలింపిక్స్ రెస్లింగ్లో పతకం గెలిచిన తొలి ఆసియా అథ్లెట్గా చరిత్ర సృష్టించింది. 9వసారి పసిడి పతకాన్ని నెగ్గిన దక్షిణ కొరియా వరుసగా 9వసారి మహిళల టీం పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. 1988లో సియోల్లో ఆర్చరీ ఆటను ప్రవేశపెట్టిన నాటి నుండి దక్షిణ కొరియా ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు. ఒలింపిక్స్లో 9 సార్లు పాల్గొన్న ఏకైక అథ్లెట్గా నేనా జార్జియా, షూటర్ నేనా సాల్వుక్వాడి టోక్యో క్రీడల్లో పాల్గొనడం ద్వారా 9వసారి ఒలింపిక్స్లో ప్రాతినిధ్యం వహించిన ఏకైక అథ్లెట్గా చరిత్ర సృష్టించింది. 2021 జూలై 25న మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్కు అర్హత సాధించడంలో విఫలమైన తర్వాత ఈ 52 ఏళ్ల నేనా తన రిటైర్మెంట్ను ప్రకటించింది. తొలిసారి ఆమె ఒలింపిక్స్లో 1988లో పోటీ పడింది. అక్కా చెల్లెళ్ళు 2021 జూలై 25న మహిళల 400 మీటర్స్ 4x100 మీటర్స్ ఫ్రీ స్టైల్ ఈత పోటీల్లో ఆస్ట్రేలియా బృందం స్వర్ణం గెలుచుకుంది. స్వర్ణాలు తీసుకున్న కేట్ క్యాంప్బెల్, బ్రాంటే క్యాంప్బెల్ ఇద్దరు అక్కా చెల్లెలు కావడం విశేషం. కేవలం 3 నిమిషాల 29.69 సెకండ్లలోనే రేసు ముగించిన ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డుతో విజేతగా నిలిచింది. అన్నా చెల్లెళ్ళు. జపాన్ అన్నా చెల్లెళ్ళు హిపుమి యూత ఒకే రోజు ఒకే క్రీడల్లో ఒక్కో వ్యక్తిగత స్వర్ణాన్ని గెలిచారు. మహిళల 52 కేజీల విభాగంలోనూ పురుషుల 66 కేజీల విభాగంలోనూ హిపుమి విజేతలయ్యారు. ఒలింపిక్స్లో ఒకే రోజు వ్యక్తిగత క్రీడాంశాల్లో స్వర్ణాలు నెగ్గిన అన్నా చెల్లెళ్ళు వీరే. ట్యునీషియాకు చెందిన 18 ఏళ్ల అహ్మద్ ఆఫ్నోయ్ 400 మీటర్ ఫ్రీ స్టైల్లో ఈత పోటీలో స్వర్ణం గెలిచింది. ఆఫ్రికా నుండి పసిడి నెగ్గిన 2వ అత్యంత పిన్న వయస్సు స్విమ్మర్గా చరిత్ర సృష్టించాడు. 5 ఒలింపిక్ స్వర్ణాలు గెలిచిన తొలి టేబుల్ టెన్నిస్ ఆటగాడిగా చైనా స్టార్ మా లాంగ్ చరిత్ర సృష్టించాడు. టోక్యో విశ్వక్రీడల్లో 205 దేశాలు, ఒక శరణార్థి జట్టు పాల్గొనగా 93 దేశాలు ఏదో ఒక పతకం సాధించిన దేశాలుగా నిలిచాయి. ఈ ఒలింపిక్స్లో ఆస్ట్రేలియన్ స్విమ్మర్ ఎమ్మా మెక్కియోన్ అత్యధిక పతకాలు 7 గెలిచిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. 4 స్వర్ణాలు 3 కాంస్యాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. తద్వారా ఒకే ఒలింపిక్స్లో అత్యధిక పతకాలు 7 సాధించిన 2వ మహిళగా ఎమ్మా నిలిచింది. పురుషుల హై జంప్లో స్వర్ణాన్ని 2 ఆటగాళ్లు పంచుకోవడం అరుదైన ఘటనగా నిలిచిపోయింది. పోరులో సమానంగా నిలిచిన అనంతరం జంప్ అప్ ఆడకుండా మొతాజ్ బర్షిమ్ ఖతర్, గియాన్ మార్కో తంబేరి ఇటలీ స్వర్ణాన్ని పంచుకున్నారు. పురుషుల 100 మీటర్ల పరుగులో జమైకా, అమెరికా అథ్లెట్లను దాటి ఇటలీకి చెందిన మార్షల్ జాకబ్ 9.80 సెకండ్లలో విజేతగా నిలిచి కొత్త చరిత్రను సృష్టించాడు. పురుషుల 4x100 మీటర్ల రిలేలో కూడా జాకబ్స్ నేతృత్వంలో ఇటలీను తొలిసారి స్వర్ణం అందుకుంది. జమైకా స్ప్రింటర్ ఎలైన్ థామ్సన్ 100 మీటర్లు 200 మీటర్ల పరుగులో రియో ఒలింపిక్స్ తరహాలోనే మళ్లీ స్వర్ణ పతకాలు సాధించింది. ఒలింపిక్ చరిత్రలో ఒక మహిళా స్ప్రింటర్ ఇలా పతకాలు నిలబెట్టుకోవడం ఇదే తొలిసారి. 4x100 మీటర్స్ రిలేలోనూ ఎలైన్ సభ్యురాలుగా ఉన్న జమైకా స్వర్ణం సాధించింది. టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో మొత్తము 90 కొత్త ఒలింపిక్ రికార్డులు నమోదయ్యాయి. బోట్స్వానా, బుర్కినా ఫాసో, కోట్ డి ఐవరీ, ఘనా, గ్రెనడా, కువైట్, మాల్టోవా, సిరియా ఒక కాంస్య పతకం చొప్పున గెలుచుకుని పతకాల పట్టీలో చివరి 86వ స్థానంలో నిలిచినది ఈ దేశాలు. టోక్యో ఒలింపిక్స్ 2020లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులు రజతం సాధించిన మీరాబాయ్ చాను టోక్యో ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతకాల బోని కొట్టింది. జూలై 24న జరిగిన మహిళల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్ 49 కేజీల విభాగంలో మణిపూర్కు చెందిన మీరాబాయ్ చాను
మొత్తము 202 కేజీల బరువెత్తి రజత పతకాన్ని గెలుచుకుంది. ఒలింపిక్లో భారత్ తరపున రజతం నెగ్గిన రెండో మహిళా క్రీడాకారిణిగా, వెయిట్ లిఫ్టింగ్లో రజత పతకం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా, వెయిట్ లిఫ్టింగ్లో పతకం సాధించిన రెండవ క్రీడాకారిణిగా మీరా గుర్తింపు పొందింది. తొలి రోజే భారత ఖాతాలో ఈ పతకం చేరడం ఒలింపిక్ చరిత్రలో ఇదే తొలిసారి. పూసర్ల వెంకట పివి సింధుకు కాంస్యం. భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు కాంస్య పతకాన్ని సాధించింది. టోక్యో ఒలింపిక్స్ 2020లో ఇండియాకి ఇది రెండవ పతకం. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్లో మూడో స్థానం కోసం 2021 ఆగస్టు 1న జరిగిన పోరులో సింధు హీ బింగ్ జియానో చైనాపై ఘన విజయం సాధించింది. ఫలితంగా వరుసగా రెండవ ఒలింపిక్స్లో ఆమె ఖాతాలో పతకం చేరింది. 2016 రియో ఒలింపిక్స్లో రజతం గెలుచుకున్న సింధు ఇప్పుడు కాంస్య పతకం అందుకొని ఈ ఘనతను సాధించిన రెండో భారత ప్లేయర్గా, తొలి మహిళగా ఘనత సృష్టించింది. పివి సింధు కంటే ముందు రెజ్లర్ సుశీల్ కుమార్ ఒలింపిక్స్ క్రీడల్లో రెండవ వ్యక్తిగత పతకాలు 2008లో కాంస్యం, 2012లో రజతం సాధించిన భారత ప్లేయర్గా ఘనత సాధించాడు. ఒలింపిక్స్లో లవ్లీనా బోర్గోహైన్కు కాంస్యం. టోక్యో ఒలింపిక్స్లో భారత మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ 69 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది. 2021 ఆగస్టు 4న జరిగిన మహిళల బాక్సింగ్ పోటీల్లో సెమీఫైనల్లో లవ్లీనా 0-5తో ప్రపంచ ఛాంపియన్ బెసెనాజ్ సుర్మెనేలి టర్కీ చేతిలో ఓడిపోయి కాంస్యాన్ని దక్కించుకుంది. దీంతో విశ్వ క్రీడల్లో విజేందర్ సింగ్ 2008, మేరీకోమ్ 2012ల తర్వాత పతకం నెగ్గిన మూడో బాక్సర్గా లవ్లీనా ఘనత సాధించింది. టోక్యో ఒలింపిక్స్ 2020లో ఇండియాకు ఇది మూడవ పతకం. పురుషుల హాకీ జట్టుకి కాంస్యం. టోక్యో ఒలింపిక్స్ పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మూడవ స్థానం కోసం ఆగస్టు 5న జరిగిన మ్యాచ్లో భారత్ 5-4 గోల్స్ తేడాతో జర్మనీని ఓడించింది. 1980 మాస్కో ఒలింపిక్స్లో భారత జట్టు స్వర్ణం సాధించింది. ఇన్నేళ్లకు అంటే 41 ఏండ్ల తర్వాత మళ్ళీ భారత ఖాతాలో మరో హాకీ పతకం చేరింది. భారత హాకీ జట్టుకు మన్ప్రీత్ సింగ్ సారథ్యం వహించాడు. రవికుమార్ దహియాకు రజతం. భారత యువ రెజ్లర్ రవికుమార్ దహియా టోక్యో ఒలింపిక్స్లో రెజ్లింగ్ ఫ్రీస్టైల్లో 57 కేజీల విభాగంలో రజత పతకం సాధించాడు, సొంతం చేసుకున్నాడు. 2021 ఆగస్టు 5న జరిగిన ఫైనల్లో రవి 4-7 పాయింట్ల తేడాతో జపూర్ ఉగుయేవ్ రష్యా ఒలింపిక్ కమిటీ చేతిలో ఓడిపోయాడు. బజరంగ్ పూనియాకు కాంస్య పతకం. ఆగస్టు 7న జరిగిన పురుషుల ఫ్రీస్టైల్లో 65 కేజీల విభాగంలో కాంస్య పతకం పోరులో బజరంగ్ 8-0తో దౌలత్ నియాజ్ జెకోవ్ కజకిస్తాన్పై గెలిచి కాంస్యాన్ని చేజిక్కించుకున్నాడు. నీరజ్ చోప్రాకు స్వర్ణ పతకం. టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత జావలిన్ త్రోయర్లు నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించాడు. ఆగస్టు 7న జరిగిన పురుషుల జావలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ ఈటను 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఒలింపిక్ చరిత్రలో అథ్లెటిక్స్లో భారత్కి పసిడి పతకం దక్కటం ఇదే తొలిసారి. వ్యక్తిగత విభాగంలో స్వర్ణం తెచ్చిన రెండవ భారత క్రీడాకారుడుగా హర్యానాకు చెందిన నీరజ్ చోప్రా చరిత్రకెక్కాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో షూటింగ్ విభాగంలో అభినవ్ బింద్రా భారత్కు తొలి స్వర్ణం అందించాడు. నీరజ్ స్వర్ణ పతకంతో టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్ మొత్తం పతకాల సంఖ్య 7కు చేరింది. దీంతో 2012 లండన్ ఒలింపిక్స్లో 6 పతకాలతో సాధించిన భారత అత్యుత్తమ ప్రదర్శనను అధిగమించింది. అతను ప్రస్తుతం భారత సైన్యంలో నాయక్ సుబేదార్గా పనిచేస్తున్నవారు నీరజ్ చోప్రా. స్వాతంత్రానంతరం ఒలింపిక్స్లో వ్యక్తిగత పతకాలు సాధించిన భారత క్రీడాకారులు 1952లో రెజ్లింగ్లో కాంస్య పతకం కషాబా జాదవ్. 1996 ఒలింపిక్స్ టెన్నిస్లో కాంస్య పతకం లియాండర్ పేస్. 2000 సంవత్సరం ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్లో కాంస్య పతకం కరణం మల్లీశ్వరి. 2004లో జరిగిన ఒలింపిక్స్లో షూటింగ్లో రజత పతకం సాధించింది రాజవర్ధన్ రాథోడ్. 2008 ఒలింపిక్స్లో షూటింగ్లో స్వర్ణ పతకం అభినవ్ బింద్రా, బాక్సింగ్లో కాంస్య పతకం విజేందర్, రెజ్లింగ్లో కాంస్య పతకం సుశీల్ కుమార్.
2012లో ఒలింపిక్స్లో రజతం, షూటింగ్లో రజతం విజయ్ కుమార్, రెజ్లింగ్లో రజతం సుశీల్ కుమార్, షూటింగ్లో కాంస్యం గగన్ నారంగ్, బ్యాడ్మింటన్లో కాంస్యం సైనా నెహ్వాల్, బాక్సింగ్లో కాంస్యం మేరీ కోమ్, రెజ్లింగ్లో కాంస్యం యోగేశ్వర్ దత్. 2016లో బ్యాడ్మింటన్లో రజత పథకం పివి సింధు, రెజ్లింగ్లో కాంస్య పథకం సాక్షి మాలిక్. 2020 మీరాబాయి చాను, పివి సింధు, లవ్లీనా బొర్గోహైన్, రవికుమార్ దహియా, బజరంగ్ పూనియా, నీరజ్ చోప్రా మొదలైన వారు పథకాలను సాధించారు. శీతాకాలపు లేదా వీటినే వింటర్ ఒలింపిక్స్ అంటారు. 1924లో ఇవి ప్రారంభమయ్యాయి. మొదటగా 1924లో ఫ్రాన్స్లోని చమోనిక్స్లో జరిగాయి. 2010లో కెనడాలోని వాంకోవర్లో జరిగాయి. 2014 ఫిబ్రవరిలో రష్యాలోని సోచీలో జరిగాయి. 2018లో దక్షిణ కొరియాలోని ప్యాంగ్చాంగ్లో జరిగాయి. 2022లో చైనాలోని బీజింగ్లో జరిగాయి. ఇటీవల 2026లో ఇటలీలో జరగాల్సి ఉంది. వివిధ గేమ్స్లలో పాల్గొనే ఆటగాళ్ల సంఖ్య: బాస్కెట్బాల్లో 5 ఆటగాళ్ళు, వాలీబాల్లో 6 ఆటగాళ్ళు, ఫుట్బాల్ లేదా దీన్నే సాకర్ అంటాం, దీంట్లో 11 మంది ఆటగాళ్ళు, క్రికెట్లో 11 మంది, హాకీలో 11 మంది, బేస్బాల్లో 9 మంది ఆటగాళ్ళు, బిలియర్డ్స్లో 1, స్నూకర్లో 1, బాక్సింగ్లో 1, చెస్లో 1, పోలో గేమ్లో 4, కబడ్డీ గేమ్లో 7 ఆటగాళ్ళు, వాటర్ పోలో గేమ్లో 7, నెట్ బాల్లో 7, బ్రిడ్జ్ గేమ్లో 2 ఆటగాళ్ళు పాల్గొంటారు. టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, ల్యాండ్ టెన్నిస్ దీంట్లో సింగిల్స్ లేదా డబుల్స్ పాల్గొంటారు. ఎక్కువ మంది 40 మంది క్రీడాకారులు పాల్గొనే ఆట స్నేక్ బోట్ గేమ్.